ప్రవక్త అయిన హోషేయ గ్రంథం. దక్షిణ రాజ్యమైన యూదా నుండి వేరైపోయిన 200 సంవత్సరాల తరువాత ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో హోషేయ నివసించాడు. ఒక్కోసారి ఆ రాజ్యాన్ని అతడు ఎఫ్రాయిము లేక యాకోబు అని కూడా పిలిచాడు. రాజులు మొదటి గ్రంథంలోని గాథ జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు రాజుల్లో పరమ దుర్మార్గుడైన రెండో యరొబాము కాలంలో హోషేయ దేవుని పక్షంగా నిలబడి మాట్లాడాడు. రాజ్యం అల్లకల్లోలంలో మునిగిపోయింది. క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో భయంకరమైన అషూరు సైన్యం ఇశ్రాయేలుపై దండెత్తి దానిని పూర్తిగా నిర్మూలించింది. రెండవ రాజుల గ్రంథంలో ఈ గాథ మీరు చదివితే హోషేయ జరిగినదంతా ప్రత్యక్షంగా చూశాడని తెలుస్తుంది. హోషేయ 25 సంవత్సరాల పాటు చేసిన బోధ, రచనల సంకలనమే ఈ గ్రంథం. అదంతా పద్యరూపంలో ఉంది. ఈ గ్రంథం మొత్తాన్ని 3 ప్రధాన భాగాలుగా చేయవచ్చు. మనం చదవడం ప్రారంభించి అది ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి భాగంలో హోషేయ తన భార్య గోమెరు వ్యభిచారం చేయడం వలన ఆమెను విడిచిపెట్టాడు. ఆమె వివాహం ముందు నుండి పరపురుషులతో వ్యభిచరిస్తుందా లేక వివాహం తరువాత అనేది స్పష్టంగా లేదు. వారికి 3 పిల్లలు పుట్టిన తరువాత వారి కుటుంబం విచ్ఛిన్నమైంది. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే గోమెరు అతని పట్ల ఎంత అపనమ్మకంగా ప్రవర్తించినా దేవుడు హోషేయతో వెళ్ళి ఆమెను కనుగొని ఆమె తన ప్రియులకు అచ్చి ఉన్న అప్పులన్నీ తీర్చి ఆమె పట్ల తన ప్రేమ, నమ్మకత్వాల్ని మరొకసారి చూపించమని చెప్పాడు. అయితే ఇదంతా అంటే వివాహం విచ్ఛిన్నం కావడం, తిరిగి బాగుపడడం, పిల్లలు కలగడం ఇవన్నీ దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సంబంధం గురించిన ప్రవచనాత్మకమైన సూచన అని దేవుడు అతనితో చెప్పాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు పట్ల ఒక నమ్మకమైన భర్తలాగా ఉన్నాడు. ఆయన వారిని బానిసత్వం నుండి విమోచించాడు. వారిని సీనాయి కొండ దగ్గరకు నడిపించి అక్కడ వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. కేవలం తనపై మాత్రమే వారు తమ నమ్మకత్వం చూపాలి. ఆ తరువాత ఆయన ఇశ్రాయేలుని వాగ్దాన దేశానికి నడిపించాడు. ఆయన వారికిచ్చిన సమృద్ధి అంతటినీ వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు దాన్నంతటినీ కానాను దేవత అయిన బయలును పూజించడానికి అర్పించేశారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుతో తాను చేసుకున్న ఒప్పందాన్ని తెంచుకొని వారికి విడాకులు ఇవ్వడానికి సరైన కారణం ఉంది. అలా చేయాలని ఆయన అనుకున్నప్పటికీ దానికి బదులుగా ఆయన ఇశ్రాయేలును మళ్లీ తీసుకొచ్చి వారితో తన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తాను అన్నాడు. అలా ఎందుకు చేస్తాడో ఆయన చెప్పాడు. అది కేవలం తన ప్రేమ, జాలి, నమ్మకత్వాలను బట్టి మాత్రమే. దీని అర్థం ఏమిటో హోషేయ వివరించాడు. ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటుకు ఫలితం ఇతర దేశాల చేతిలో తప్పనిసరి ఓటమి, పరవాసం అని అతడు చెప్పాడు. అయితే భవిష్యత్తులో వారికి నిరీక్షణ ఉంది. ఒకరోజు ఇశ్రాయేలు తిరిగి పశ్చాత్తాపం చెంది వారి దేవుడిని ఆరాధించడానికి తిరిగి వస్తుంది. దేవుడు వారిపైన దావీదు వంశములో నుండి ఒక కొత్త మెస్సియా రాజును నియమిస్తాడు. ఆయన వారిపైకి దేవుని దీవెన తెస్తాడు. ఆ విధంగా ఈ ప్రారంభ విభాగం ఈ గ్రంథంలోని ముఖ్యమైన అంశాలను పరిచయం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తిరుగుబాటును బట్టి దేవుని నుండి వారు తీవ్రమైన దుష్ఫలితాలు ఎదుర్కోవాలి. కానీ దేవుని నిబంధన, ప్రేమ, కనికరం ఇశ్రాయేలు పాపం కంటే ఎక్కువ శక్తి కలిగినవి. ఈ గ్రంథంలోని మిగిలిన భాగాల్లో ఈ అంశాన్ని మరింత లోతుగా హోషేయ వివరించాడు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా అతడు 2 రకాల ఆరోపణలు, హెచ్చరికలు చేశాడు. తరువాత ఆ రెండూ దేవుని కనికరం, భవిష్యత్తు గురించి గొప్ప నిరీక్షణతో కూడిన గీతాలతో ముగిశాయి. 4 నుండి 10 అధ్యాయాల వరకు ఇశ్రాయేలు అపనమ్మకత్వానికి కారణాలు, దాని ఫలితాలను హోషేయ విశ్లేషించాడు. ఇశ్రాయేలుకు దేవుని గురించిన జ్ఞానం లేక అవగాహన పూర్తిగా లోపించిందని అతడు పదే పదే చెప్పాడు. తెలివి అనే మాటకు హీబ్రూ పదం యథా. దానికి కేవలం జ్ఞానపూర్వకమైన కార్యాచరణ కంటే విశాలమైన భావం ఉంది. అది వ్యక్తిగతమైన, వివేచనాపూరిత సంబంధాన్ని వర్ణిస్తున్నది. అది ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడం, అసలు ఆ వ్యక్తినే తెలుసుకోవడం మధ్య ఉన్న తేడాని సూచిస్తుంది. ఇశ్రాయేలు తనను ఆ విధంగా అంటే ఒక బాంధవ్యం రూపంలో తెలుసుకోవాలని దేవుని కోరిక. వారి పట్ల తన ప్రేమను వారు అనుభవించి అది వారి హృదయాలను, జీవితాలను మార్చివేసేటంత తెలివిని పొందాలని ఆయన కోరిక. తద్వారా వారు తిరిగి ఆయన్ని ప్రేమించాలి. హోషేయ పదే పదే ఇశ్రాయేలీయుల ఆరాధనలోని
కపట వేషధారణను గద్దించడానికి ఇదే కారణం. వారు దేవుని 10 ఆజ్ఞల్ని ఏ విధంగా మీరుతున్నారో, తమ సమాజాల్లో తీవ్రమైన అన్యాయాన్ని జరిగిస్తున్నారో వారికి ఎత్తి చూపుతూ, అదే సమయంలో వారు పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళి అంతా సవ్యంగానే ఉందన్నట్టు దేవునికి బలులర్పిస్తున్నారు. వారి ఈ కపట వేషధారణకు తోడు వారు ఇతర జాతుల దేవతలను కూడా పూజించడం సవ్యంగా ఉన్నట్టు కాదు. బేతేలు, గిల్గాలు పట్టణాల్లో బయలుదేవతకు వారు నిలిపిన బలిపీఠం గురించి అతడు చాలాసార్లు ప్రస్తావించాడు. వారు ఇతర దేవతలకు తమ విధేయత చూపడం గురించి మాత్రమే కాక, ఇశ్రాయేలీయులు ఐగుప్తు, అషూరు దేశాలతో రాజకీయ సంబంధమైన ఒప్పందాలపై నమ్మకం పెట్టుకున్నారు అని హోషేయ పదే పదే ఆరోపించాడు. తమ కాపుదలకు పూర్తిగా దేవునిపై ఆధారపడే బదులు వారు కూడా ఆయా దేశాలను అనుసరించి వారిలాగా కేవలం తమ సైనిక సామర్థ్యంపైన ఆధారపడాలని చూశారు. అయితే అదంతా వారి నెత్తిమీదకి హఠాత్తుగా రాబోతున్నదని, అతి త్వరలోనే అషూరు వారిపైకి దండెత్తి వస్తుందని, వారి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని దేవుడు వారితో చెప్పాడు. హెచ్చరికలతో నిండిన ఈ భాగంలో హోషేయ ప్రాచీన ఇశ్రాయేలు చరిత్రను తిరగేస్తూ ఆ జాతి మొదటి నుండి ఏ విధంగా అపనమ్మకంగా ఉందో వివరించాడు. కాబట్టి అతడు ఇశ్రాయేలీయుల పితరుడైన యాకోబు అబద్ధాలు, అతని మోసం గురించి ప్రస్తావించాడు. ఆదికాండం 27, 28 అధ్యాయాలు గుర్తున్నాయి కదా. అరణ్యంలో ఇశ్రాయేలు తిరుగుబాటు గురించి మాట్లాడాడు. సంఖ్యాకాండం గ్రంథం చదవండి. ఇశ్రాయేలీయులు అవినీతిపరుడైన సౌలును తమకు రాజుగా చేసుకోవడం గురించి ప్రస్తావించి అతడు ఆ ప్రజల్ని పాపంలోకి, మహా విపత్తులోకి నడిపించాడు. 1వ సమూయేలు గ్రంథంలోని వృత్తాంతాలు చూడండి. ఈ కుటుంబంలో కొన్ని విషయాల్లో మార్పు రానేరాదు అన్నట్టుగా ఉంది హోషేయ ఆరోపణ. ఇంకా హోషేయకి ఉన్న ఆశ ఏమిటి? 3వ అధ్యాయం ప్రకారం దేవుడు తన ప్రజల్ని రక్షించి వారిని పునరుద్ధరించడానికి ఏం చేయబోతున్నాడు? ఈ చివరి 2 అధ్యాయాలు దాని గురించే. 11వ అధ్యాయం బహుసుందరమైంది. ఈ గీతం దేవుణ్ణి తన కొడుకైన ఇశ్రాయేలును ప్రేమించి తనకున్న సమస్తాన్ని వారికి ఇచ్చేసిన తండ్రిలాగా వర్ణించింది. అయితే ఆ కొడుకు పెరిగి పెద్దవాడై తిరుగుబాటు చేసి తన తండ్రి ప్రేమను అలుసుగా తీసుకుని ఆయనకి ఎదురు తిరిగాడు. ఆ విధంగా ఈ గీతంలో దేవుడు మానసికంగా ఎంతో కుంగిపోయాడు. ఒక క్షణం ఆయన కోపిస్తాడు, వారిపైకి తీవ్రమైన శిక్షను పంపిస్తానని అంటాడు. కాని ఆ మరుక్షణమే ఆయన హృదయం ద్రవించిపోతుంది. తన కరుణా కటాక్షాలను వారిపై చూపి తాను ప్రేమించే తన కుమారుణ్ణి క్షమిస్తానని అంటాడు. ఎఫ్రాయిము, నిన్నెలా విడిచిపెట్టగలను? నా హృదయం నాలో కరిగిపోతున్నది, నాలోని జాలిగుణం ఉప్పొంగుతున్నది అని ఆయన అంటాడు. అంటే ఇశ్రాయేలు తన పాప ఫలితాన్ని అనుభవించి అషూరు చేతిలో ఓడిపోయేలా చేస్తాడు గాని అది దేవుని అంతిమ నిర్ణయం కాదు. వారికి ఇంకా నిరీక్షణ ఉంది. చివరి అధ్యాయం దీని గురించే. పశ్చాత్తాపపడి తమ దేవుని వైపు తిరగమని హోషేయ ఇశ్రాయేలుకు పిలుపునిచ్చాడు. అయితే వారు ఆ పని చేయరని అతనికి తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందు వారెప్పుడూ ఆ పని చేయలేదు. ఒక రోజున తాను వారి మూర్ఖత్వాన్ని స్వస్థపరచి వారిని సంపూర్ణంగా ప్రేమిస్తానని దేవుడు చెప్పాడు. ఈ విధంగా స్వస్థపరచబడిన ఇశ్రాయేలును దేవుడు భూమిలో లోతుగా వేరుతన్ని విశాలమైన కొమ్మలతో అన్ని దేశాలకు నీడ, ఫలాలు అందించే గొప్ప చెట్టులాగా చేస్తాడు. ఇది దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానానికి ఒక అదృశ్య రూపం. ఇశ్రాయేలు సకల దేశాలకు ఒక దీవెనగా మారుతుంది. ఎప్పటికైనా అది జరగాలంటే మానవ హృదయంలో లోతుగా పాదుకొనిపోయిన పాపం, స్వార్థ పర్వతాలను బాగుచేయాలంటే దేవుని కృపాకార్యం, ఆయన స్వస్థతాశక్తి అవసరం. అప్పుడే ప్రజలు దేవుని ప్రేమను స్వీకరించి ఆయనను తిరిగి ప్రేమించగలుగుతారు. దేవుడు చేసిన వాగ్దానం ఇదే. ఈ గీతం ముగియగానే ఈ గ్రంథం చివరి మాటలను చూస్తాం. ఈ మాటలు ఈ గ్రంథానికి తరువాత కలిపిన మాటల్లాగా ఉంటాయి. హోషేయ రాసిన గీతాలను సంకలనం చేసిన రచయిత ఒకరు వీటిని కలిపి పాఠకులతో ఒక విషయం మాట్లాడాలని కోరి ఉంటాడు. ఈ సంగతుల్ని వివేచించే జ్ఞానులు, బుద్ధిమంతులు ఎవరు అని అతడంటున్నాడు. యెహోవా మార్గాలు చక్కనివి, నీతిమంతులు వాటిని అనుసరిస్తారు. కాని తిరుగుబాటు చేసేవారు వాటి వలన తొట్రిల్లుతారు. కాబట్టి హోషేయ ఎప్పుడో ఉత్తర రాజ్యానికి రాసిన ఈ గీతాలు కేవలం గతానికి సంబంధించినవి కావు అని మీరు తెలుసుకోవాలని ఈ రచయిత కోరుతున్నాడు. అవి దేవుని గుణలక్షణాలు, ఆయన సంకల్పాలు,
మానవ స్వభావం గురించి లోతైన సత్యాలను వెల్లడి చేస్తాయి. దేవుడు ఆ విధంగా మానవ దుష్టత్వం మీద తన తీర్పును ప్రకటించడంలో ఆయన అంతిమ ఉద్దేశ్యం మాత్రం తన ప్రజల్ని స్వస్థపరచి వారిని రక్షించడమే. ఇదే హోషేయ గ్రంథం సందేశం.